హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హెచ్ఎంపీవీ వైరస్ వస్తే జనాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. సో అంటే అందరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి మినిమం జాగ్రత్తలు. సో లాస్ట్ టైం కోవిడ్లో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చాలా లాస్ అయ్యాము. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్. కోవిడ్ లాక్డౌన్లో చాలా కంపెనీస్ శాలరీ డిలే చేశాయి. కొన్ని కంపెనీస్ శాలరీలే పే చేయలేదు. కొన్ని కంపెనీస్ శాలరీస్ కట్ చేసి పే చేసాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో కొంతమందికి జాబ్స్ కూడా పోయాయి. సో అప్పుడు ఏంటంటే అందరూ ఎమర్జెన్సీ ఫండ్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఎమర్జెన్సీ ఫండ్ అంటే 3 to 6 months, అంటే 3 నెలల నుంచి 6 నెలలు వరకు మనకు అయ్యే ఖర్చులు, మంత్కి అయ్యే ఖర్చులు, ఈఎంఐ కానివ్వండి, లేకపోతే లోన్స్కి సంబంధించిన పేమెంట్స్ ఏమైనా ఉన్నా కానీ, క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ పేమెంట్లు కానివ్వండి, లేకపోతే ఇంట్లో అయ్యే ఖర్చులు కానివ్వండి, వీటిలో ఏవి ఆగవు, ప్రతి మంత్ కట్టాల్సిందే. కాబట్టి వీటికి సంబంధించిన అమౌంట్ ఉందో లేదో చెక్ చేసుకోండి, లేకపోతే ఇవి సమకూర్చుకోండి తొందరగా. అలాగే నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కోవిడ్ టైంలో అందరికీ మనం చూసాం, కోవిడ్ హాస్పిటల్ బిల్స్ అసలు డబ్బులు లేకుండా అసలు హాస్పిటల్లో బెడ్డే దొరకలేదు. అది కూడా ఎవరు ఎక్కువ పే చేస్తే వాళ్ళకి ఇచ్చిన సన్నివేశాలు కూడా ఉన్నాయి కొన్ని హాస్పిటల్స్. అంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది, పర్ డే 50,000, 1 lakh కూడా హాస్పిటల్ బిల్ వెళ్ళిన రోజులు నాకు తెలుసు. 50 lakhs, 1 crore కూడా అయ్యాయి కొంతమందికి హాస్పిటల్ బిల్స్. ఒక ఫ్యామిలీకి 1 crore, ఒక పర్సన్కి 50 lakh అయింది నేను చూశాను కోవిడ్ టైంలో. సో దీనికి సంబంధించిన మీరు కూడా సఫిషియెంట్ కవర్, అంటే ఒక 50 lakhs మినిమమ్, ఒక 1 crore ఉండేటట్టు చూసుకోవాలి. సో ఒకేసారి 1 crore తీసుకోవడం ఇబ్బంది అయితే 5 lakhs బేస్ ప్లాన్ తీసుకోండి, 15 నుంచి 20,000 పడుతుంది. తర్వాత ఒక టాపప్, ఒక 50 లక్షలు, లేదంటే 1 crore మీకు 2 నుంచి 5,000 రూపాయలు పడుతుంది మీ ఫ్యామిలీకి. అదొక టాపప్ తీసుకొని పెట్టుకుంటే ఇలాంటి కోవిడ్ లాగా హెచ్ఐవి వైరస్ కూడా సీరియస్ అయినా కూడా మీకు హాస్పిటల్ బిల్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దానికోసం మీరు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కోవిడ్ టైంలో చాలామంది హౌసెస్ కూడా అమ్మేసి హాస్పిటల్ బిల్స్ కట్టారు. సో మనం న్యూస్లో కూడా చూసాము. సో ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మనకు రాకూడదు కాబట్టి ఒక 1 crore హెల్త్ ప్లాన్ ఉండేట్టు చూసుకోండి. తర్వాత ఒక 1 crore టర్మ్ ప్లాన్ తీసుకోండి. ఎవరైనా 1 crore ఉంటే 2 crore చేసుకోండి. లేదు ఎవరికి ఎవరికైనా లేకపోతే కంపల్సరీగా 1 crore టర్మ్ ప్లాన్ ఉండేట్టు చూసుకోండి. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు కరోనా టైంలో చిన్న 25-30 years పర్సన్స్ కూడా రిస్క్ జరిగింది, మనం చూసాం కోవిడ్లో. మీ ఫ్రెండ్స్ కానీ, మా ఫ్రెండ్స్లో అయితే 25-30 ఆ ఏజ్ గ్రూప్లో కూడా రిస్క్ జరిగింది, 35 ఆ ఏజ్లో కూడా రిస్క్ జరిగింది. మీకు కూడా మీ ఫ్రెండ్స్ గ్రూప్ లేదంటే మీకు తెలిసిన వాళ్ళలో ఎంగేజ్లో కూడా రిస్క్ జరిగిన వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా ఒక టర్మ్ ప్లాన్ 1 crore 2 crores ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా ప్లాన్ చేయండి. కంపల్సరీ ఇవన్నీ పెద్ద ప్రీమియం కావు, మరి 15 నుంచి 20,000 రూపాయలు అయిపోతాయి. ఫ్యామిలీకి 1 crore 2 crore వస్తే వాళ్ళకి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఒక బాబు ఎడ్యుకేషన్కి మొత్తం కలుపుకొని 1 crore అవుతుంది ఈ రోజుల్లో. హైయర్ ఎడ్యుకేషన్ కలుపుకొని ఇద్దరు ఉంటే 2 crores దాకా అవుతుంది మనకు తెలిసినట్టే. హైయర్ ఎడ్యుకేషన్ అంటే డాక్టర్ కానీ ఇలాంటి చదువులకి. సో మన పిల్లలు రేపు డాక్టర్ చదివే సిచ్యువేషన్లో ఉంటే దానికి అమౌంట్ ఇబ్బంది కాకూడదు కాబట్టి 1 crore 2 crore టర్మ్ ప్లాన్ తీసుకోండి. సో ఈ విధంగా ప్లాన్ చేస్తే మీకు హెచ్ఎంపీ వైరస్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.